బ్యాంక్ మేనేజర్‌ని అడిగాననమాట. సార్ ఇది మీరిచ్చినటువంటి లోనే గదా! సో, అన్ని యాంగిల్స్‌లో బాగున్నాయనేసే గదా మీరు లోన్ ఇచ్చారు. వాళ్ళు ఎస్‌బీఐలో లోన్ తీసుకున్నారు. అంటే నేషనలైజ్ బ్యాంక్ అనేసి. అనేసి దానిపైన లోకల్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. హ్మ్. మీ ఊరు విషయం మీకు తెలిసినంతగా నాకు తెలియదు. హ్మ్. నా ఊరు విషయం నాకు తెలిసినంతగా మీకు తెలియదు. ప్లేస్ అంటే మనం కొనేది భూమి. హ్మ్. ఇది కదలని భూమి. చుట్టుకుపోయేది గాదు. అందుకోసం స్థిరాస్తులలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు మాక్సిమం. సో, దాంట్లో ఏంటంటే మనం ముఖ్యంగా ఆలోచించాల్సిందేంటంటే అక్కడ లోకల్‌లో ఉన్నటువంటి వాళ్ళని. హ్మ్. లోకల్‌లో ఉన్నటువంటి మనకి తెలిసిన వాళ్ళ త్రూ గానివ్వండి, లేకపోతే లోకల్‌లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అక్కడ నివసిస్తున్న వాళ్ళు. హ్మ్. కొద్ది కాలంగా నివసిస్తున్న వాళ్ళతోని పరిచయం పెంచుకోవడం, లేకపోతే ఎవరితోనైనా ఒక ఏజెన్సీ త్రూగానైనా మీరు అప్రోచ్ అవ్వాలి. హ్మ్. సో, ఆ అప్రోచ్ అయిన క్రమంలో మీకేముంది తెలుస్తుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఏముంది? ఓ 30 ఇయర్స్ బ్యాక్ ఏముంది? 40 ఇయర్స్ బ్యాక్ ఏముంది? అనే దాని పైన మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హైడ్రా ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే మనకు చెరువు పక్కన లేక్ వ్యూ అని ఉంటారు. లేక్ వ్యూ అనేది అంటే మనకు లేక్ పక్కన ఉంటుంది అనేసి ఒక మంచి వాతావరణం ఉంటాం. సో, ఇప్పుడు ఎఫ్‌డిఎల్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ పర్సన్ చెప్తాడు. అయితే ఇంతకుముందు ఇక్కడ చెరువు ఉండే అని చెప్తాడు. లేకపోతే రోడ్ ఉన్నదని చెప్తారు. లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తాడు. సో, ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా లేదా అని చెప్తారు. దాని తర్వాత ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది అనేసి దానిపైన లోకల్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. హ్మ్. మీ ఊరు విషయం మీకు తెలిసినంతగా నాకు తెలియదు. హ్మ్. నా ఊరు విషయం నాకు తెలిసినంతగా మీకు తెలియదు. సో, 4 యాంగిల్స్‌లలో మీరు కూలంకుషంగా ఆలోచించుకోవాలి. హ్మ్. అదే ఒక నేషనలైజ్ బ్యాంక్ దగ్గర వెళ్ళేసి లీగల్‌గా ఉన్నాయనేసి మనం వెళ్ళినా గాని గూడా ఇప్పుడు ఎందుకంటే అండి, ఇప్పుడు హైడ్రాలో మొన్న ఎస్‌బీఐ ప్రాపర్టీ షో అయిందండి మాక్సిమం గూడా. హ్మ్. కొన్ని బిల్డింగ్స్ ఎస్‌బీఐ వాళ్ళు ఇచ్చినవి ఎఫ్‌డీఎల్‌లో ఉన్నాయని కూల్చేశారు కదండీ బ్యాంక్ లోన్ ఉన్నవాళ్ళు. హ్మ్. నేను ఒక బ్యాంక్ మేనేజర్‌ని అడిగాననమాట. సార్ ఇది మీరిచ్చినటువంటి లోనే గదా! సో, అన్ని యాంగిల్స్‌లో బాగున్నాయనేసే గదా మీరు లోన్ ఇచ్చారు. వాళ్ళు ఎస్‌బీఐలో లోన్ తీసుకున్నారు. అంటే నేషనలైజ్ బ్యాంక్ అనేసి. అంటే బ్యాంక్స్ అని గూడా గాదండి. ఒక్కొక్కసారి మనము దాని గత చరిత్రను గూడా ఇన్ని యాంగిల్స్‌లో ఆలోచించాలి. హ్మ్. ఒక లాయర్, ఒక లోకల్, ఒక ఇన్వెస్టర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇన్ని యాంగిల్స్‌లో ఆలోచించిన తర్వాతనే మనం స్టెప్ ఎయ్యాలి. హ్మ్. సో, కూల్చేశారు గదండీ! అతనేమన్నాడంటే లీగల్‌గా డాక్యుమెంట్స్ అన్నీ ఓకే ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా ఏందంటే అతని యొక్క ఇన్‌కమ్ మాకు సాటిస్ఫై అయింది. హ్మ్. సో, మేము లోన్ శాంక్షన్ చేశాము అని చెప్పాడు. సో, ఇవాళ ప్రాపర్టీస్ వాళ్ళది డిమాలిష్ అయినా గాని గూడా ఈఎంఐస్ కట్టాల్సినటువంటి పరిస్థితి. హ్మ్. సో, ఇప్పుడు ఎవరిని నమ్మాలండి? కస్టమర్ అన్నవాడు ఎవరిని నమ్మాలని అర్థం గాని పరిస్థితులలో ఉన్నారు. హ్మ్. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసేది మనము. రూపాయి కూడబెట్టుకొని కట్టేది ఒక ఇల్లు అనే దానిపైన మనము నిర్మిస్తున్నాం కాబట్టి, అది మనం ఎలా చేస్తే బావుంటుందనే దానిపైన మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. హ్మ్. దాని తర్వాత ఏందంటే, ఇప్పుడు ఇంతగనం మాట్లాడుతున్నామండి. ప్రతి ఒక్క సంస్థకు అంటే ఛానల్ పార్ట్నర్ అని ఉంటారు. వాళ్ళు చూపించిన వాళ్ళు ఇవాళ వాళ్ళకి అందుబాటులో ఉండాలి గదా! హ్మ్. ఈ సమస్యలొస్తున్నప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండాలి గదా!